హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు స్వయం పాకం రెసిపీస్. ఈరోజు మనం చాలా టేస్టీగా, క్రిస్పీగా ఉండే సగ్గుబియ్యంతోని పాప్స్ అనేవి రెడీ చేసేద్దామండి. ఇవి టీ టైమ్ స్నాక్‌గా గానీ, ఈవినింగ్ స్నాక్‌గా గానీ తీసుకుంటే చాలా బావుంటాయండి. ఇవి పిల్లల నుంచి పెద్దవాళ్ళకి అందరికీ నచ్చుతాయండి. ఈ రెసిపీ చేయడం కూడా చాలా సింపుల్ అండి. సింపుల్ ఇంగ్రీడియెంట్స్‌తో ఇంట్లో ఉండే వాటితోనే చాలా సులభంగా చేసుకోవచ్చు. ఇంకెందుకు ఆలస్యం, రెసిపీ విధానం అనేది స్టార్ట్ చేసేద్దాం. ముందుగా ఒక బౌల్‌లోని ఒక కప్పు వరకు సగ్గుబియ్యాన్ని తీసుకోవాలండి. ఈ సగ్గుబియ్యాన్ని అయితే 2 సార్లు అయితే వాష్ చేసుకొని ముందు తీసుకోవాలి. ఇలా వాష్ చేసుకున్న సగ్గుబియ్యంలో అయితే ఇవి మునిగినంత వరకు అండి వాటర్ని అయితే వేసుకోవాలి. ఎక్కువ వాటర్ని వేయకూడదు. సగ్గుబియ్యం మునిగినంత వరకు అయితే వాటర్ని అయితే వేసుకొని ఒక 4 గంటలు అయితే మూత పెట్టుకొని పక్కన ఉంచుకోవాలండి. 4 గంటలకు అనేది సగ్గుబియ్యం అండి బాగా నానిపోతాయి. ఇగోండి 4 గంటల తర్వాత నేను చూపిస్తున్నాను. సగ్గుబియ్యం అనేవి వాటర్ అంతా పీల్చుకొని బాగా నానిపోయాయండి. ఎక్కడ పలుకు లేకుండా బాగా నానిపోతాయి. వాటర్ అనేది మనం కరెక్ట్‌గా వేసుకుంటే ఇంకా వాటర్ అనేది డ్రైన్ చేయాల్సిన లేదు. ఈ విధంగా నానుతాయండి. ఒక్క సగ్గుబియ్యాన్ని అయితే నేను ఇలా నలిపి చూపిస్తాను. అసలు పలుకు అనేది ఉండదండి. ఈ విధంగా 4 గంటలను నానబెట్టుకుంటే సగ్గుబియ్యం అనేది చక్కగా నానిపోతాయి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ అయితే చిన్నదైతే తీసుకోవాలి. ఇప్పుడు ఇందులోని వేయించిన వేరుశెనగ గుళ్ళండి ఒక అరకప్పు వరకు వేసుకోవాలి. ఒక కప్పు సగ్గుబియ్యానికి ఒక అరకప్పు వరకు వేరుశెనగలు వేసుకొని కోర్స్గా మిక్సీ పట్టించుకోవాలండి. పౌడర్ చేసుకోకూడదు. ఈ విధంగా కోర్స్గా ఉండాలి. ఈ పలుకులుగానే ఉంటేనే సగ్గుబియ్యంలో టేస్ట్గా ఉంటాయండి తినేటప్పుడు. మిక్సీ పట్టించుకున్న వేరుశెనగలను కూడా సగ్గుబియ్యంలో వేసుకోవాలి. ఇప్పుడు అదే మిక్సీ జార్లో నుండి ఒక కారం తగినన్ని పచ్చిమిర్చిని అయితే వేసుకోండి. నేనైతే ఒక 12 వరకు పచ్చిమిర్చిని అయితే వేసుకున్నాను. అలాగే 2 ఇంచుల అల్లం, ఒక 10 వెల్లుల్లి రెబ్బలను అయితే వేసుకున్నానండి. ఒక టీ స్పూన్ వరకు జీలకర్రని వేసుకుని వాటర్ వేయకుండా మెత్తగా మిక్సీ పట్టించుకోవాలి. ఈ విధంగా మిక్సీ పట్టించుకున్న పేస్ట్ని అయితే సగ్గుబియ్యంలో వేసుకోవాలండి. ఇప్పుడు ఇందులోని మీడియం సైజు 2 ఉడకబెట్టిన బంగాళదుంపలండి. తురిమేది ఉంటుంది కదా, ఇందులోని తురుముకోవాలి. సగ్గుబియ్యంలో ఈ బంగాళదుంపలు అనేవి తురుముకోవాలండి. ఇలా తురుముకున్న దాంట్లో కాస్త కొత్తిమీరని కూడా యాడ్ చేసుకోండి. అలాగే ఇందులోనే రుచికి తగినంత ఉప్పు కూడా యాడ్ చేసుకోండి. నేనైతే 1 టీ స్పూన్ వరకు అయితే ఉప్పునైతే వేసుకుంటున్నానండి. అలాగే అర టీ స్పూన్ వరకు ఆమ్చూర్ పౌడర్ని అయితే నేను వేస్తున్నానండి. ఆమ్చూర్ పౌడర్ ప్లేస్లో ఒక మీడియం సైజు నిమ్మరసం అయినా పిండుకోవచ్చండి. ఇప్పుడు ఇవన్నీ కలిసేటట్టు చేత్తోనైతే బాగా కలుపుకోవాలండి. అలాగే బైండింగ్ కోసం మనం ఆలు వేసాం, పీనట్ వేసామండి. మనకు చిన్న బాల్స్లా షేప్ వస్తాయండి ఇవి వేసుకోవడం వల్ల. అవి ఇప్పుడు అంతా కలిసేటట్టు బాగా కలుపుకోవాలండి. ఈ విధంగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న ఇవి స్టేజ్లో ఉప్పు కారం సరిపోతే అడ్జస్ట్ చేసుకోండి. అలాగే వీటిని ఇప్పుడు చిన్న చిన్న బాల్స్గా అయితే చుట్టుకోవాలండి. ఒక చుక్క వరకు చేతిలో ఆయిల్ రాసుకొని చిన్న చిన్న ముద్దలుగా తీసుకొని ఈ విధంగా ఉండలు అయితే చుట్టుకొని అయితే ఒక ప్లేట్లోనే అయితే పెట్టుకోవాలండి. ఆయిల్ అనేది రాసుకోవడం వల్ల చేతికి అనేది అంటుకుంటూ ఉంటుంది. ఇలా చిన్న చిన్న బాల్గా చేసుకొని అయితే వీటన్నిటిని ఇలా రెడీ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. నాకైతే ఇలా 2 ప్లేట్స్ వరకు అయితే సాబుదానా పాప్స్ అయితే వచ్చాయండి. ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకోవడం కోసం స్టవ్ మీద ఒక కడాయిని పెట్టుకోవాలి. కడాయిలోని ఒక 2 కప్పుల వరకు అయితే నేను వేరుశెనగుళ్ళు ఆయిల్ అయితే వేస్తున్నానండి. ఆయిల్ అనేది మీడియం హీట్లోని బాగా వేడెక్కనివ్వాలండి. ఆయిల్ అనేది ఇలా వేడెక్కినాక మనం రెడీ చేసుకున్న సాబుదానా పాప్స్ అనేవి వేసుకోవాలండి. ఇప్పుడు పాప్స్ ఆయిల్లో యాడ్ చేసేటప్పుడు అయితే ఫ్లేమ్ అయితే సిమ్లో పెట్టుకొని అయితే వేసుకోవాలండి. లేకపోతే కలర్ చేంజ్ అయిపోయి లోపల అనేది బాగా వేగవు. సిమ్లో పెట్టుకొని మనం రెడీ చేసుకున్న సాబుదానా పాప్స్ అనేవి వేసుకోవాలండి. ఎక్కువ వేయకండి, ఆయిల్కి సరిపడినన్ని మాత్రమే యాడ్ చేసుకోవాలండి కడాయిలోని. ఇలా ఆయిల్లోని అన్ని పాప్స్ అన్ని వేసుకున్నాక 1 నిమిషం పాటు అలా వదిలేయండి. ఇలా హ్యాండిల్స్ అనేవి కలుపుతూ ఉంటే మనకు సెట్ అవుతాయండి పాప్స్ అనేవి. 1 నిమిషం తర్వాత గరిటె పెట్టి రెండో వైపు అయితే టర్న్ చేసుకోవాలండి. ఈ విధంగా మనకి ఇవన్నీ అంటుకుంటాయి. స్లోగా రెండో వైపు తిరిగేసుకొని స్లోగా ఒకటి విడదీసుకోవాలండి మనం.
ఇవి మంచి బంగారు కలర్ వచ్చినంత వరకు అయితే వేయించుకోవాలి. ఇవి వేగడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి మీడియం ఫ్లేమ్లో ఒక 6 నుంచి 7 నిమిషాలు అయితే టైం పడుతుందండి వేగడానికి. నిదానంగా రెండు వైపులు తిప్పుతూ అయితే వేయించుకోవాలండి. ఒక 7 నిమిషాలకి ఇదిగోండి మంచి బ్రౌన్ కలర్ వచ్చాయి కదా! ఈ కలర్ వస్తే సరిపోతుంది, వేగిపోయినట్టండి. ఇప్పుడు ఇవైతే ఆయిల్ నుంచి అయితే సెపరేట్ చేసుకోవాలండి. ఒక టిష్యూ పేపర్ ఉన్న ప్లేట్లోకి తీసుకుంటే ఆయిల్ అనేది టిష్యూ పేపర్ అనేది అబ్జర్వ్ చేసుకుంటుందండి. ఈ విధంగానే మిగతా పాప్స్ అనేవి ఆయిల్లోని డీప్ ఫ్రై చేసుకోవాలండి. ఆయిల్లో వేసుకునేటప్పుడు ఫ్లేమ్ అనేది సిమ్లో పెట్టి అనేది వేసుకోవాలండి. సిమ్లో పెట్టేసి అన్ని పాప్స్ అన్నాక వేసుకున్నాక మీడియం ఫ్లేమ్లో పెట్టి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు అయితే వేయించుకోవాలి వీటిని. అంతేనండి, చాలా టేస్టీగా ఉండే సాబుదానా పాప్స్ అనేవి రెడీ అయిపోయేవి. వీటిని గ్రీన్ చట్నీతో కానీ కెచప్తో కానీ సర్వ్ చేసుకున్న బాగుంటుంది. లేకపోతే మన పల్లీ చట్నీ, టమాటా చట్నీ, పుదీనా చట్నీ ఉంటాయి కదా, వాటితో కూడా సర్వ్ చేసుకున్న బాగుంటాయండి. మీరు కూడా ట్రై చేయండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.